ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెలలో వివాహం, గృహప్రవేశం, పుట్టి వెంట్రుకలు, అక్షరాభ్యాసం, చెవులు కుట్టించుటకు సీమంతం, వాహనాలు, రిజిస్ట్రేషన్, ఆపరేషన్ మొదలగు వాటికి ఉన్నటువంటి శుభ ముహూర్తాల గురించి తెలుసుకుందామండి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ బహుళ చవితి మంగళవారం నుండి భాద్రపద మాసం బహుళ చవితి బుధవారం వరకు ఉంటుంది. ముందుగా ఈ నెలలో వచ్చే అక్షరాభ్యాసానికి ఉన్నటువంటి శుభ ముహూర్తాలను చూద్దామా అండి. సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం, త్రయోదశి తిథి ఆశ్లేష నక్షత్రం. అదేవిధంగా సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం, విదియ తిథి హస్త నక్షత్రం. సెప్టెంబర్ 17వ తేదీ గురువారం, షష్ఠి తిథి అనురాధ నక్షత్రం. సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం, ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రం. సెప్టెంబర్ 24 గురువారం, త్రయోదశి తిథి ధనిష్ట నక్షత్రం. ఈ రోజుల్లో అక్షరాభ్యాసానికి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత సెప్టెంబర్ నెలలో పుట్టు వెంట్రుకలకు ఉన్నటువంటి శుభ ముహూర్తాలు చూద్దామండి. సెప్టెంబర్ 5వ తేదీ శనివారం, నవమి తిథి మృగశిర నక్షత్రం. సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం, ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రం. సెప్టెంబర్ 12వ తేదీ శనివారం, పాడ్యమి తిథి ఉత్తర నక్షత్రం. సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం, విదియ తిథి హస్త నక్షత్రం. సెప్టెంబర్ 17వ తేదీ గురువారం, షష్ఠి తిథి అనురాధ నక్షత్రం. సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం, సప్తమి తిథి జ్యేష్ఠ నక్షత్రం. సెప్టెంబర్ 24వ తేదీ గురువారం, త్రయోదశి తిథి ధనిష్ట నక్షత్రం. ఈ రోజుల్లో పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసుకోవడానికి మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఈ నెలలో ఉన్నటువంటి సీమంతం ముహూర్తాలు. ఈ నెలలో కేవలం 2 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయండి సీమంతం జరుపుకోవడానికి. అందులో వచ్చేసి మొదటిది సెప్టెంబర్ 5వ తేదీ శనివారం, నవమి తిథి మృగశిర నక్షత్రం. తర్వాత రెండవది వచ్చేసి సెప్టెంబర్ 13వ తేదీ ఈరోజు ఆదివారం, విదియ తిథి హస్త నక్షత్రం. ఈ 2 రోజులు మాత్రమే సీమంతం జరుపుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ నెలలో కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి రోజులేవో చూద్దాం. ముందుగా సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం, ఈరోజు అష్టమి తిథి రోహిణి నక్షత్రం. తర్వాత సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం అండి, దశమి తిథి ఆర్ద్ర నక్షత్రం. సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం, ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రం. సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం, విదియ తిథి హస్త నక్షత్రం. సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం, తదియా తిథి చిత్త నక్షత్రం. సెప్టెంబర్ 16వ తేదీ బుధవారం, పంచమి తిథి విశాఖ నక్షత్రం. సెప్టెంబర్ 17వ తేదీ గురువారం, షష్ఠి తిథి అనురాధ నక్షత్రం. సెప్టెంబర్ 24వ తేదీ గురువారం త్రయోదశి తిథి ధనిష్ట నక్షత్రం. ఈ 8 రోజుల్లో కూడా ఈ నెలలో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ నెలలో ఆపరేషన్ చేసుకోవడానికి ఏ రోజుల్లో అనుకూలంగా ఉందో చూద్దామండి. సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం, ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రం. సెప్టెంబర్ 12వ తేదీ శనివారం, భాద్రపద శుక్ల పాడ్యమి ఉత్తర నక్షత్రం. అదేవిధంగా సెప్టెంబర్ 17వ తేదీ గురువారం, షష్ఠి తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజుల్లో ఆపరేషన్స్ కి అనుకూలంగా ఉంటుందండి. అదేవిధంగా ఈ రోజుల్లో రాహుకాలం, యమగండం సమయాలను, అలాగే అష్టమి, నవమి, అమావాస్య తిథులను శస్త్రచికిత్సలకు అంటే ఆపరేషన్స్ కి దూరంగా ఉంచితే చాలా మంచిదండి. ఈ నెలలో చిన్న పిల్లలకి మొదటిసారిగా చెవులు కుట్టించుటకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి రోజులేవో చూద్దాం. సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం, ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రం. సెప్టెంబర్ 12వ తేదీ శనివారం, భాద్రపద శుక్ల పాడ్యమి ఉత్తర నక్షత్రం. సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం, విదియ తిథి హస్త నక్షత్రం. సెప్టెంబర్ 17వ తేదీ గురువారం, షష్ఠి తిథి అనురాధ నక్షత్రం. సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం, ద్వాదశి తిథి విశాఖ నక్షత్రం. సెప్టెంబర్ 24వ తేదీ గురువారం, త్రయోదశి తిథి ధనిష్ట నక్షత్రం. ఈ రోజుల్లో పిల్లలకి చెవులు కుట్టించుటకు అనుకూలమైన రోజులున్నాయండి. తర్వాత 2026 సంవత్సరం సెప్టెంబర్ నెలలో వివాహాలు, గృహప్రవేశాలకు ఉన్నటువంటి శుభ ముహూర్తాల గురించి తెలుసుకుందామండి.
ఈ నెలలో చాతుర్మాసం ఉండటం మరియు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడం వలన ఎటువంటి వివాహ ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు కానీ లేవండి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల ఈ నెలలో ఉన్నటువంటి అన్ని శుభకార్యాలకు ఉన్నటువంటి శుభ ముహూర్తాల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.